ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా బీచ్ ఫెస్టివల్ ను పాకల బీచ్ లో ఏర్పాటు చేశామని, జిల్లా నలుమూలల నుండి ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మీడియా సమావేశంలో తెలిపారు. రేపు 14-15 తారీఖున ప్రకాశం జిల్లాలోని మన కొండేపి నియోజకవర్గంలో ఈ పాకల బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడే ఈ మీడియా సోదరులందరూ కూడా దీన్ని చాలా బాగా ప్రమోషన్ లో బాగా సహకరించారు. ముందుగా మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడున్న వనరుల్ని మనం ప్రమోట్ చేసుకునే దాంట్లో మనం ఆలోచన పెడితే ఇలాంటి కార్యక్రమం ఒకటి రూపొందించుకోవడానికి ఆస్కారం. మన ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఈరోజు చీరాల బాపట్ల సూర్యలింగ బీచ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఉన్న వనరుల్లో చూసుకుంటే ఈ పాకల బీచ్ చాలా అనువైన ప్రాంతం, ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్ గా మన ప్రకాశం జిల్లాకి ఫ్యూచర్ లో డెవలప్ కాబోతుంది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే హైవేకి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే మన నేషనల్ హైవే నుంచి ఉన్నాయి. అక్కడ త్వరలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మామూలు శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో కూడా ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. త్వరలో కూడా టెండర్లు రాబోతా ఉంది. మొన్న కలెక్టర్ గారు కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని ఆయనకి అందరం వెళ్ళి కలిసి ఇలా ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మనకి పాకల బీచ్ కి శివరాత్రి రోజు సుమారుగా 15,000 మంది సముద్ర స్నానాలకు వస్తూ ఉంటారు. 14-15 2 రోజులు మనం నిర్వహించుకోగలిగితే ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్ గా ఉంటుందనే ఆలోచనతో మన జిల్లా మంత్రివర్యులు స్థానిక మంత్రివర్యులు స్వామి గారితో మాట్లాడితే ఆయన కూడా మంచి ఆలోచన అని నేరుగా స్వామి గారు కలిసి మన కలెక్టర్ గారితో ఒక 2-3 రివ్యూలు పెట్టుకొని మన అదృష్టం ఏంటంటే ఇదే ప్రాంతంలో టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు కూడా ఉంటాం. ఏమంటే ఈ కార్యక్రమానికి అడుగులు పడటం, అలాగే ఈ ఒక్క కొండేపి నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లా నలుమూల నుంచి దీనికి యాక్టివిటీ తీసుకొని ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ఇద్దరు గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో ఈ పాకల పోస్టర్ లాంచ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఒక్కో కాన్స్టిట్యున్సీలో ఒక యాక్టివిటీ తీసుకొని కందుకూరులో ఈ 2K రన్ ఒకటి కూడా 2K రన్ ప్రోగ్రాం, అలాగే పొదిల్లో 2K రన్, మేము కలెక్టర్ గారు మన మంత్రివర్యులు స్వామి గారు అందరం కలిసి స్వచ్ఛ పాకలని ఒక ప్రోగ్రాం తీసుకొని జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఈ రోజు కనీ విధి ఎరుగిన రీతిలో ఈ అరేంజ్మెంట్స్ కూడా చేయబోతా ఉన్నాం. నేను మీడియా సోదరుల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మన ప్రాంతాన్ని మీరందరూ కూడా బాధ్యత తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కూడా ఈ సహాయ సహకారం కావాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. మన ప్రకాశం జిల్లా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు గడిచిన 1924లో కనీసం ఒక్క అభివృద్ధి కూడా ఒక వైకాపా ప్రభుత్వం యాక్టివిటీ కూడా ఎక్కడా చేయాలి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే మన కల్చర్ మనం ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూసుకుంటే వైజాగ్ ఉత్సవాలు కానీ, అరకు ఫెస్టివల్స్ కానీ, మొన్న అమరావతిలో ఆవకాయలు కార్యక్రమం తీసుకొని మన అక్కడున్న లోకల్ కల్చర్స్ ని అన్ని ప్రమోట్ చేయడం ఒక మంచి సంస్కృతి. జనాలు కూడా ఇప్పుడున్న ప్రజలైతే సుమారుగా రోజుకి
10-14 గంటలు మనం ఫోన్లతోనే సరిపోతాం. ఒక రిలాక్సేషన్ కావాలి. రోజు ఈ స్ట్రెస్ లైఫ్ లో నుంచి వాళ్ళకు కూడా కొంచెం ఆనందంగా కార్యక్రమాలు రూపొందించాలనే ఆలోచనతో ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బీచ్ ఫెస్టివల్ రేపు 14వ తారీఖున ఉదయం 10 గంటలు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్, ఈ హెలికాప్టర్ రైడ్ ఒకటి, వాటర్ స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ మార్నింగ్ దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 14వ తారీఖున మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి ఈవినింగ్ కి ఆ ప్రోగ్రాము వచ్చే జనానికి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారని మార్నింగ్ పార్లమెంట్ సభ్యులు మామూలు ఈ ప్రోగ్రామ్, ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ఇనాగ్రేషన్ చేస్తాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ కలెక్టర్ గారు, మన జిల్లా అధికారులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఈవినింగ్ వచ్చేటప్పటికి మన కల్చరల్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ రోజు పవిత్ర, నెక్స్ట్ రోజు శివరాత్రి కాబట్టి సముద్రుడికి జలహారతోటి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, అలాగే మన మరో మంత్రివర్యులు గుప్పాటి రవికుమార్ గారు, ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లాలో శాసనసభ్యులందరూ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ యొక్క కార్యక్రమం సుమారుగా 9-10 దాకా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మొత్తం రిజర్వ్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ మొత్తం ప్రైడ్ మీడియా ఈవెంట్ వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. ఈ ప్రమోషన్ కూడా ఆల్మోస్ట్ సుమారుగా 40 సబ్స్క్రైబర్స్ కూడా మనకి రావడం జరిగింది. ఎప్పటికప్పుడు అక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా మన జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షిస్తా ఉన్నాం. ఏ చిన్న అపోజిటీ కలగకుండా మా స్థాయి శక్తిగా కృషి చేస్తా ఉన్నాం. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది నిరాశ కూడా చేసుకోవడం జరిగింది. ఒక తక్కువ టైంలో కార్యక్రమం తీసుకోవడం కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డులో అతి తక్కువ టైంలో ఈవెంట్ చేసిన స్ఫూర్తి తోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ ఈ 2 రోజులు మీరు ఈ బీచ్ ఫెస్టివల్ కి వచ్చి వాళ్ళ ఆనందంగా గడపాలని అనేక కార్యక్రమాలు కూడా ఈ దీంట్లో, కాబట్టి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ గా మన ఏపీ టూరిజం బోర్డు చైర్మన్, మన ఏపీ టూరిజం వాళ్ళు, మ్యారిటైమ్ బోర్డు కూడా దీనికి సహకరించారు. కాబట్టి ఈవెంట్ కూడా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులు కూడా మీరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి ఆనందంగా వచ్చి గడపాలని కూడా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఇంత ఎంకరేజ్ చేసి ముందుండి అన్ని తానే నడిపించిన మన జిల్లా మంత్రులు స్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, కలెక్టర్ గారు కూడా చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకొని అద్భుతంగా జిల్లా యంత్రాంగాన్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రాం మన ప్రకాశం జిల్లాకి ఒక మంచి ప్రోగ్రాం అని కూడా 3 రోజుల నుంచి మన జిల్లా అధికారులు కూడా దీనిలో ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా చెప్తా ఉన్నాం. అలాగే ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా మీరు చూసుకుంటా ఉంటే రేపు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ కట్టాలని ఆలోచనతో ఈ ఇన్వెస్టర్స్ కూడా మనకు ముందుకు వస్తా ఉన్నారు. త్వరలో మన ప్రకాశం జిల్లాలో ఒక క్యాప్టివ్ పోర్ట్ కూడా త్వరలో రాబోతుంది. అలాగే పాకల దగ్గర ఫిషింగ్ సెంటర్ కూడా త్వరలో రాబోతా ఉంది. మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా మొన్న మీరు వైజాగ్ ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్ లో కూడా 1,20,000 కోట్ల పెట్టుబడులు ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి
భారతదేశంలో గుజరాత్ తర్వాత రెండోది అతి పెద్ద సముద్ర తీరం 1053 కిలోమీటర్ల మన ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. భవిష్యత్తులో ఈ మ్యారిటైమ్ ఒక అద్భుతంగా పెద్ద గేమ్ చేంజర్ కాబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ మ్యారిటైమ్ పాలసీ ఆయన అందరికంటే ముందుగా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈ మ్యారిటైమ్ పాలసీ తీసుకొని రావడం, చాలా మంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు త్వరలో దుగ్గరాజపట్నం పోర్ట్ దగ్గర కూడా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలు కూడా మాస్టర్స్ రాబోతా ఉన్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అద్భుతమైన షిప్ బిల్డింగ్ క్లస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ లోనే తయారవుతాయని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి పాత్రికేయులందరూ కూడా రేపు 14, 15 తారీఖున మన మీ అందరి ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలందరినీ కోరుతా ఉన్న ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ చేయమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.